ముసలోడా డబ్బు ఎక్కడరా? మేము చాలా కష్టపడుతున్నాం, మాకు పిల్లలందరూ ఉన్నారు. డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తే మేమేం చేయాలి చెప్పండి? రేయ్ కూలి పని చేసే కుక్క, నేను డబ్బులు అడిగితే ఇవ్వవా? నిన్ను అంతా తెలుస్తా. ఈ రోజు నుంచి ఇక్కడ కూలి పని చేసే ఎవరు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. పెద్ద చెప్పడానికి వచ్చావు. ఎవరు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేసి అక్కడ పాతరేస్తా. అలాంటి కలలు కనకు. ఇప్పుడే చూస్తావా, బాడీ ఉంటది కానీ చేతులుండవు, కానీ చేతులుంటాయి బాడీ ఉండదు. ఇక్కడ కూలి పనికి వచ్చేవాళ్ళు నీకు 10 పైసలు కూడా ఇవ్వరు. అదే నేను చెప్తున్నాను. నడవండ్రా. ఏయ్ ఇట్రా, నువ్వు లాక్ వేయి. ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఎందుకు లాక్ చేస్తున్నావు? మేడం లాక్ చేయండి. ఓకే సార్. లాక్ చేస్తా అంటే లాక్ చేస్తున్నాడు. ఇన్నోసెంట్ వాళ్ళందరిని తీసుకొచ్చి లాకప్ లో వేసా. ఇన్నోసెంట్ వాళ్ళు? ఇన్నోసెంట్ అయిన వాళ్ళు ఇన్నోసెంట్ అయిన కూలీ వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అయితే నీకేమైంది? ఇది మా పని కదా, మా డ్యూటీ. ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. హలో హలో హలో, ఇది చూడు, మీ తల బాగా వేడెక్కినట్టుంది. ఎక్కువ ఆటలాడా ఉంటే నిన్ను కూడా తీసుకెళ్ళి లోపలేసేస్తాను. ఇలాంటి విషయాల్లో నువ్వు ఎందుకు తలదూస్తున్నావు? అసలు ఇంతకీ నువ్వెవరు? నేనెవరో తెలియాలా మీకు? మేడం, డ్రెస్ సరిగా వేసుకుని త్వరగా నా చేంబర్కి రా. ఓకే మేడం. నా అన్న ఎప్పుడూ మంచివాడిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దీర్ఘాయుష్తో ఉండాలి, ఎప్పటికీ నాతోనే ఉండాలి. కమ్ ఇన్. ఎస్ మేడం. నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో ఏమంతా జరిగిందో అవన్నీ నాకు అవసరం లేదు. ఈ రోజు నుంచి ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి. కానీ ఇక్కడుండే కొంతమంది ఆ కోల్ మాఫియాకి కూలి పని చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఇక మీదట ఈ కూలి పనులన్నీ పక్కన పెట్టి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా నిజాయితీగా పనిచేయడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు క్రిమినల్స్తో పాటు లాకప్లో ఉండాలి. అలాగే మేడం. ఓకే. అన్ని జంక్షన్లోనూ పోలీసులు ఉంచండి. ప్రతి బండికి లీగల్ డాక్యుమెంట్ని చెక్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని మాఫియాకి పవర్ ఆ కోయిలా. అందరం కలిసి ఆ కోయిలా వ్యాపారాన్ని ఎప్పుడు ఆపుతామో ఆ రోజు నుంచి వాళ్ళ లైఫే ఆగిపోయిద్ది. మీకు అర్థమైందా ఇప్పుడు? yes madam. Is that clear to you all? yes madam. ఎవడ్రా నువ్వు? చలాన్ దీరా. ఇది శంకర్ సింగ్ గారి బండి. శంకర్ సింగ్ అంతా కాదు, చలాన్ దీ ముందు. మేడం అక్కడ ఉన్నారు, వెళ్ళి కలువు పో. ఎవర్రా మీ మేడం? ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎవర్రా మీ మేడం? చలాన్ లేదు కదా? లేదు మేడం. ఇటు చూడు, ఇక మీదట చలాన్ లేకపోతే ఒక్క బండి కూడా ఈ రోడ్ క్రాస్ చేయదు. సరే సరే మిస్టర్ దాస్. yes మేడం. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ట్రక్ ని స్ట్రైట్ గా స్టేషన్ కి తోలండి. ఓకే మేడం.
చెల్లినా? ఇదేంట్రా కొత్త చెల్లి? స్టేషన్కి వచ్చిన కొత్త ఇన్ఛార్జి సార్, చాలా షార్ప్గా ఉన్నారు. వచ్చిన వెంటనే అందరినీ వణుకు పుట్టించేస్తున్నారు. ఈ ఊర్లో చెల్లెలు ఎక్కువగా అయినారు. ఈ చెల్లి ఎవరితో తెలియలేదే. ఇలాంటి చెల్లెలు తిరిగి వస్తూ ఉంటే మన బిజినెస్ ఎలా చేయాలి? మన చేతుల నుంచి అన్ని వెళ్ళిపోతుంది కదా. వీళ్ళందరికీ వేరే పని లేదా ఏంటి? ఇంటి పనులు చెయ్యొచ్చు, భోజనం చెయ్యొచ్చు, మొగుడిని చూసుకోవచ్చు. అవన్నీ వదిలేసి తుపాకీని తీసుకుని వచ్చేస్తున్నారు. హే శివ, మినిస్టర్కి ఫోన్ చేయి. చెప్పండి. ఇప్పుడు స్టేషన్కి కొత్తగా ఏ చెల్లి వచ్చింది? తను నా లారీలంతా పట్టేసుకుంది. నా మనుషుల్ని పట్టుకుని లాకప్లో వేసి లాక్ చేసేసి తన్ని ఏవైనా ఒకటి చెయ్యాలి కదా. అన్నా, ఆ అమ్మాయి వెయిట్ అయిన రికమెండేషన్ లో వచ్చింది. నేనేమైనా చేస్తే పోస్టింగ్ తీసేసి మినిస్టర్ ఇంట్లో పనివాడిగా చేయాలంటున్నారు. మినిస్టర్, కుక్క ఫోన్ కట్ చేశాడు. రే వెళ్ళి స్క్రూ టైట్ చేయిపో. అన్నా, ఏంటి బాబు, బ్యాగు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడు మా ఊరికి పోతున్నాను ఒక పని మీద. ముందే చెప్పాలి కదా, ఇలా ఆకస్మికంగా నువ్వు వస్తే. ఎప్పుడు వస్తావు మళ్ళీ? నువ్వేం మాట్లాడుకో, నీ పని ఏంటో అది మాత్రం చూసుకో. తిరిగి ఎప్పుడు వస్తావు? నేను ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తాను. ఏం చెప్తున్నా? అన్ని విషయాలు నేను వచ్చాక చెప్తాను. బయలుదేరుతున్నాను. బాగుండు. జాగ్రత్త. ఏమైంది? వాళ్ళెందుకు నన్ను కొడుతున్నారు? నాకు తెలియదానా? కిస్మత్, నువ్వు ఇక్కడ? అవును, నేను నిన్నే వెతుకుతున్నాను. వీళ్ళు ఎవరు? ఎందుకు నన్ను చంపుతున్నారు? అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్తాను, నాతో రా. నువ్వు ఏం చెప్తున్నావు? శంకర నాన్న నన్ను చంపడానికి ట్రై చేసేది? అవును, నేను చెప్పినంత నిజమే. అది మాత్రం కాకుండా ఆ అభిజిత్ సార్ని హత్య చేసి ఆ నిందను నీ మీద వేసి ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే అభిజిత్ సార్కి నిజం తెలిసింది. మీ నాన్నని చంపింది ఎవరని ఆ కేస్ ఫైల్ చెక్ చేశాడు. ఆ శంకర్ మనిషి పోలీసు ఉన్నాడు కదా, పోలీసే ఆ శంకర్కి అన్ని చెప్పాడు.
ఏమైంది ఆఫీసర్? ఏదైనా ప్రాబ్లమా? అదే సార్, ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. నేను నేను చూస్తాను, help మీరు చేయనా? వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్, నేను Okay, చూసుకుంటాను. sure. మీరు వెళ్ళండి. రండ్రా. జై హింద్, భారత్ మాతాకి జై. అంతే, చచ్చాడా. వీడు బాడీ తీసి ఆ బొగ్గు గనంలో పూడ్చండి. అలాగే సార్.